లాంటి అధికారుల్ని బెదిరించి భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేసుడు ఇదంతా కూడా ఈ పాయల్ శంకర్ నడిపిస్తున్నటువంటి దౌర్జన్యాలకు దాష్టీకాలకు ఆదిలాబాద్ పట్టణాన్ని రక్షించాలని మత విద్వేషాలతో ప్రజల మధ్య అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఈ పాయల్ శంకర్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి సెక్యులర్ పార్టీలన్నీ ఏకం చేసి ఈరోజు 27 కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా బండారి సతీష్ గారిని బండారి అనూష గారిని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టే అవకాశం దొరికింది. బండారి సతీష్ గారు ఎంతో సిన్సియర్గా పార్టీ పట్ల నిబద్ధతతోని గత 2 సంవత్సరాలతో నా చేయిలో చేయి వేసి నా వెంట నడిచి వచ్చినటువంటి బండారి సతీష్ గారు ఎప్పుడైనా ఆయన కమిట్మెంట్ని నేను చూసి నేనే ఆశ్చర్యపోయినా. కాంగ్రెస్ పార్టీ కోసం సర్వేలు చేసిండు, మంచి మంచి క్యాండిడేట్లు ఎవరున్నారో తీసుకువచ్చిండు. బండారి సతీష్ గారు నా తలలో నాలుకలాగా నాకు కుడిభుజం లాగా మెలిగిండు. నమ్మకంగా మంచి పేరుతో కందిసీనన్న మనిషి అంటే బండారి సతీష్ గారు లాగానే ఉండాలి, కందిసీనన్నకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు, అవినీతి కానీ కరప్షన్లో కానీ వేలు పెట్టవద్దు, ఏ సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చినో, ఏ భావజాలంతో, ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్తో నేను రాజకీయాల్లోకి వచ్చినో నా సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి ఒక గొప్ప వరం బండారి సతీష్ గారు. వారి సతీమణి నా తోడబుట్టిన చెల్లెలు లాంటిది. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, మేమిద్దరం అన్నదమ్ములమే. నా చెల్లెలు కూడా అన్నదమ్ములు లేరు. నా చెల్లెలు లాంటి నా తోడబుట్టిన చెల్లెలు లాంటి బండారి అనూష గారిని ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి మద్దతుగా నిలిచి ఎంతో త్యాగాలు చేసి త్యాగాల పునాదుల మీద ఈరోజు బండారి అనూష సతీష్ గారిని చైర్మన్గా చేసినాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆదిలాబాద్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా, దోమలు లేని సిటీగా, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ల నిర్మాణం కానీ, వీధి దీపాలు కానీ, కరెంటు పోల్స్ కానీ, కరెంటు బల్బులు కానీ, పారిశుద్ధ్యం కానీ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో నిబద్ధతతో మెలిగినటువంటి ఒక బిడ్డను ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి లక్ష్యం ఒక్కటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల, మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారిని యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడినరో అట్లా మళ్ళీ యూపీఏ ప్రభుత్వం నాటి మంచి పేద ప్రజల ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి కేంద్రంలో అని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా రెబల్స్ సాధించినటువంటి ఓట్లు కూడా కలుపుకుంటే అత్యధికమైనటువంటి ఓట్లు షేరు సాధించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు మా రెబల్స్ ఓట్లతోని ఇండిపెండెంట్గా గెలిచినటువంటి మా రెబల్స్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఓట్లతోని జమ చేస్తే దాదాపు 30,000 ఓట్లకు చేరుకుంటా ఉన్నాం. నంబర్ 1 పార్టీగా ఉండబోతా ఉన్నాం. లోక్సభ ఎలక్షన్లో దాదాపు 44,000 ఓట్లు సాధించి
అతిపెద్ద పార్టీగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా బీజేపీ మీద దాదాపు 4000 ఓట్ల లీడ్ని సాధించింది లోక్సభ ఎలక్షన్లో. ఇప్పుడు కూడా మా రెబల్స్తో కలుపుకుంటే బ్రహ్మాండంగా దాదాపు 2000 లీడ్ని సాధించినాం, 2000 ఓట్ల లీడ్ని సాధించినాం బీజేపీ మీద. సరే, రకరకాల కారణాల చేత ఓట్ల చీలిక వల్ల మాకు కొద్ది చోట్ల గెలవాల్సిన సీట్లు గెలవకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి వార్డు నంబర్ 35లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెబల్ అభ్యర్థి గట్టి పోరాటం చేయడం వల్ల బీజేపీ అభ్యర్థి కేవలం 15 ఓట్లతో గెలవడం జరిగింది. వార్డు నంబర్ 35లో అక్కడ అతీకుర్ రెహమాన్ గారికి టికెట్ ఇద్దామనుకున్నాం, గట్టి చివరి నిమిషంలో సరే కొన్ని అనివార్య కారణాలు అయి ఉండవచ్చు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు అన్ని ఎలక్షన్లలో ఒక రాజకీయంగా తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా సీరియస్గా తీసుకుంటాం, ఏ ఎన్నిక వచ్చినా కూడా బ్రహ్మాండంగా దృష్టి పెడతాం. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి కాంగ్రెస్ పార్టీ 55% పైగా ఓట్లను సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో 9 స్థానాలు గెలుచుకునేంత వరకు కూడా మా పోరాటం ఇట్లే కొనసాగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డను కూర్చోబెట్టినాం, నిర్మల్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డ కూర్చున్నారు, ఈరోజు కాగజ్ నగర్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డ కూర్చుంటారు, ఈరోజు ఖానాపూర్ కూడా కాంగ్రెస్ పార్టీ బిడ్డనే కూర్చుంటారు అన్నటువంటి నమ్మకం మాకున్నది. కింది స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క లబ్ధిదారుని, ఓటరును, ప్రజల్ని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగడతాం. పాయల్ శంకర్ దౌర్జన్యాలు, దాష్టీకాల నుంచి, భూ కబ్జాల నుంచి, ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడమే పాయల్ శంకర్ని మా లక్ష్యం. భూ కబ్జాలు, భూదందాలు ఆదిలాబాద్ ప్రజలకి నచ్చవు. ప్రజలతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటేనే ఆశీర్వదించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఎట్టి పరిస్థితులలో కూడా పాయల్ శంకర్ యొక్క